శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి ఎంతగానో నిండు హృదయపూర్వకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అవును ప్రియులరా, ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడి తండ్రి, ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో, లైవ్లో ఏకీభవిస్తున్నారో, మాతో కలిసి నాయన ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. మీ నామములో తండ్రి, వారి వ్యాధులను, వారి బలహీనతలను, వారి సమస్యలను దయచేసి తండ్రి స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత నాయన, మీరు కార్చిన రక్తములో పాప క్షమాపణ, వారి వారి వ్యాధి బాధలను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాం. మార్పు లేని దేవుడు, బహు ప్రేమ గల తండ్రివి, కనికరము గల తండ్రివి అయ్యా. ఈ శిలువ ధ్యానములో తండ్రి మేమందరం మరొక్కసారి ఆ శిలువను తలపోసి తరచి ఆలోచిస్తుండగా మా హృదయాలు, మా మనస్సులు, మా ఆలోచనలు నాయన మెత్తన చేయబడి కరిగిపోయి నూతన హృదయాన్ని తెచ్చుకొని తండ్రి మరి ముందుకు మేము బలముగా సాగునట్లుగా సాయం చేయండి తండ్రి. నాయన ఈ లెంట్ డేస్లో అపారమైన కృప మా అందరికి అనుగ్రహించండి. ఎవరైతే ఈ ఫాస్టింగ్స్ చేస్తున్నారో ఈ 40 days ప్రభా, బలమైన మీ కార్యములు జరిగించండి. మీ అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని, రోగులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచండి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో తండ్రి కలవరంతో హృదయ వేదనతో ఉన్న ప్రతి వారి హృదయ వేదన, హృదయ భారం, మనసులో ఉన్న చింత, కలవరం తొలగి శాంతి సమాధానము కలుగునుగాక. మీ శాంతితో నింపండి, మీ సమాధానము దయచేయండి. అలా చేస్తున్నందుకు వందనాలు. పరిచరుడు మమ్మల్ని ప్రేమిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి సహకరిస్తున్న బిడ్డలు, చేతులు చాపుతున్న వారు, అలాగే ఏకీభవిస్తూ ఈ ధ్యానములో తండ్రి మంచి విషయాలని ఒకరొకరం నేర్చుకుంటూ పురికొల్పుకుంటూ ముందుకు వెళ్తుండగా అని బలపరచండి. మీ ఆత్మ ద్వారా నాతో, మాతో, మా అందరితో కూడా మాట్లాడండి. మరి జీవితంలో ఉన్న ఏ సమస్య అవుతుందో, ఏ బాధ అవుతుందో ఈ లెంట్ డేస్లో, 40 daysలో అయ్యా మేమందరం ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తుండగా ఈ బలమైన కార్యాలు జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని, వారి సమస్యలన్నీ తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. ఇప్పటికీ అనేక దినాల నుంచి లైవ్లో అనేక సార్లు మా యొక్క వాక్య సందేశాలు వింటున్నారు, బలపడుతున్నారు. అనేకులు చక్కటి మరి మీ యొక్క టెక్స్ట్ని మాకు తెలియజేస్తున్నారు. ఈ సందేశముల ద్వారా మీరు దీవించబడుతున్న విధానాన్ని మాకు తెలియజేస్తున్నందుకు చాలా వందనాలు. ప్రభు మీ కుటుంబాల్లో దేవుడు తన శాంతినిచ్చునుగాక. ప్రత్యేకంగా మరి మనం చూస్తున్నాం యాష్ వెనస్డే అని, మరి భస్మ బుధవారం అని, మన బుధవారం నుంచి మరి లెంట్ డేస్ లేదా శ్రమల కాలం లేదా సిలువ ధ్యానములు, ఈ విధంగా రకరకాలుగా పేర్లు పెట్టుకుని మనం ఈ యొక్క 40 దినాలు కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థిస్తాం. మరి నా చిన్నప్పుడు కూడా మరి మా కుటుంబంలో మరి 40 దినాలప్పుడు ప్రతి ఇంటికి వచ్చి ప్రార్థనలు జరిగేటివి. చక్కగా చాలా ఆనందంగా, ఆర్భాటంగా మరి సిలువను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆ సందేశాలు విన్నప్పుడు అది ఎంతో ఆహ్లాదంగా ఉండేది, చాలా ఆనందదాయకంగా ఉండేది. మంచిదండి. మరి ఈ విధంగా ఈ 40 రోజులు కూడా మనం ఉపవాసం ఉండి మరి మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన జీవితాల్లో సిలువను ధ్యానిస్తూ ఉంటాం. ఇది ఒక ఆచారంగా కాకుండా, అలవాటు కాకుండా, మరి లేకపోతే ఆచార రీతిలో కాకుండా దీన్ని అర్థం చేసుకొని మరి నిజమే కొంతమంది ఈ సమయంలో మరి కొంచెం బలహీనంగా ఉన్నా ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. మరి పోప్
గ్రిగోరి అనే ఒక వ్యక్తి మరి ఈ యొక్క యాష్ వెనస్డే అని మరి దీన్ని ఆరంభించినట్లుగా ఇది రోమన్ పోప్స్ కాలం నుంచి వస్తుంది. ఈ 40 days అంటే ఈ యొక్క ఈస్టర్ వచ్చే దానికి 44 ఈ యొక్క ఆదివారాలు కలిపి 46 రోజులు ఉపవాసం ఉండి కొన్ని ఉద్దేశాలతో వారు జరిగించడం మనం చూస్తాం. మీరందరూ కూడా గూగుల్ని సెర్చ్ చేసినా ఇది మనకు కనబడుతుంది. కొంతమంది మరి నిజంగానే ఈ యొక్క బూడిదని తీసుకొని మరి సిలువను గుర్తేసి ఇలా ప్రార్థిస్తారు. ఓకే, ఇవన్నీ కూడా ఒక సింబాలికల్, కానీ ఇవి చేయాలా బ్రదర్ వద్దా, మరి నూతన నిబంధన ప్రకారం ఏంటి అని చూసినప్పుడు ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. నూతన నిబంధనలు ఇవన్నీ కాదు, కానీ వీటిలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితాన్ని మరి ఈ సిలువను మరి సిలువలో చేసిన ఆ త్యాగాన్ని, ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం తగ్గించుకోవటం తప్పు కాదు. దాంట్లో భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇలా 40 days పెట్టినప్పుడల్లా చాలామంది 40 రోజులు కూడా ఫాస్టింగ్ కూడా ప్రార్థిస్తారు. తప్పేముంది దాంట్లో? తప్పేమీ కాదు, మంచిది. మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. కాబట్టి భస్మ బుధవారం అని లేకపోతే రకరకాలుగా ఆ బూడిదను తీసుకొని రాయటము లేదా బూడిదలో కూర్చోవటం, ఈ విధంగా మరి ఓల్డ్ టెస్టమెంట్లో దీనికి ఏమి గుర్తుంది, న్యూ టెస్టమెంట్లో దీని గురించి ఏమైనా వ్రాయబడ్డదని మనం చూసినప్పుడు కొంత భాగంలో మనం చూస్తా అంటే మనకు అర్థమవుతుంది. దీంట్లో ఏది ఏమైనా కానీ కొన్ని ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో చాలా ప్రధానమైనది ఏంటంటే ఈ యొక్క లెంట్ డేస్ లేదా శ్రమల కాలం, లేదా శ్రమలను గూర్చి ప్రభు చేసిన ఆ సిలువలో చేసిన దాన్ని ధ్యానం చేస్తున్నాం. అంటే ముందుగా ఆయన సిలువకు వేయబడటం, ఆయన మరణించడం, ఆయన చనిపోయి తిరిగి లేగటం వరకు మనము వీటన్నిటిని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, మరి మా చిన్ననాటి కాలంలో ఇంటికి వెళ్ళి ఏదో ఒక క్రాస్ గురించి, సిలువను గురించి చెబుతున్నప్పుడు నిజంగా అందరూ కూడా మరి కన్నీరు కార్చేవారు. సిలువను ధ్యానిస్తున్నప్పుడు కరగని హృదయాలు ఎవరికి ఉంటాయండి? ఎవరైనా కానీ, ఎంత కఠినైనా కానీ, ఎంత బలహీనులైనా కానీ, ఆ సిలువ అనగానే మరి హృదయాలు నీరైపోతాయి, ఆ విధంగా ద్రవించిపోతాయి. కాబట్టి దీంట్లో చాలా ప్రాముఖ్యమైనది యాష్ వెనస్డే అనగా భస్మ బుధవారం. ఈ బుధవారం నుంచి మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థిస్తాం. దీంట్లో చాలా ఒక ప్రత్యేకత ఉంది. వారు పెట్టిన దాంట్లో కూడా ఒక మంచి మీనింగ్ఫుల్ని మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి. 3 చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని బట్టి వారు పెట్టారు. ఒకటి, దీని యొక్క భావన ఏంటంటే పశ్చాత్తాపడటం, తగ్గించుకోవటం, బూడిదలో మరి లేకపోతే గోనెపట్ట కట్టుకోవటం, బూడిదలో పరుండటం, లేదా బూడిద పూసుకోవటం, బూడిదలో కూర్చుండటం, ఇవన్నీ కూడా సింబాలికల్. డస్ట్ నుంచి వచ్చాం, డస్ట్ యాష్. లేకపోతే దేవుడు మనల్ని మరి దేంట్లోంచి తీశారంటే డస్ట్లోంచి తీశాడు. లేదా ఈ యొక్క బూడిద అనగా ఇక తగ్గించుకోవడానికి గుర్తు, అంటే పశ్చాత్తాపానికి గుర్తు. మరి ముఖ్యంగా అంటే పశ్చాత్తాపముతో మనము ప్రార్థిస్తూ ఉండాలా. ఇంకా అంతేకాదు, మరి ఆ సిలువను ధ్యానిస్తూ ఉండాలా ఇలాంటి డేస్లో. అంతేకాదు, దీంట్లో వారి యొక్క భావన ఏంటంటే అది చారిటీ, అనగా ఉపవాసం ఉండి మనం ఒక రోజు తినమండి, మరి తినం కరెక్టే, మనం ఉపవాసం ఉంటాం. యెషయా గ్రంథం చదివితే 58వ అధ్యాయం చదివితే ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. మనం తినకుండా ఉండటం కాదు, కానీ ఈ తినని ఆహారాన్ని చారిటీగా, అంటే వేరే వాళ్ళకి ఆహారం పెట్టడం, ఇలాగా పశ్చాత్తాపడటం, సిలువను ధ్యానించటం, చారిటీ, ఈ 3 కూడా మనం చేయడానికి ప్రయత్నించాలి. మరి ఇదంతా ఉందా బ్రదర్ ఓల్డ్ టెస్టమెంట్లో, న్యూ టెస్టమెంట్లో? ఇప్పుడు చేయొద్దా అంటే అది దాని యొక్క భావనలో దాన్ని ఉన్న అంతర్భావాన్ని గ్రహించి ఆ సిలువను ధ్యానిస్తూ పశ్చాత్తాపడమని ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తున్నారు. మంచిది. ఆదికాండం మరొక వచనాన్ని మనం చూద్దాం. బైబిల్లో కనుక చూస్తే ఆదికాండం 18వ అధ్యాయము మరి 27వ వచనాన్ని చూస్తే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇక్కడ చూస్తే ఒక మాట ఉంటుంది ప్రియులారా. మరి అబ్రహాము లోతు కోసం, లోతు సొదొమ గొమొర్రాల మధ్యలో ఉన్నాడు గనక అది నాశనం అయిపోతుంది, కొద్దిమందినైనా కాపాడవా అని దేవునితో తెగించి ఎవరైనా మాట్లాడగలరా? ఒక గొప్ప వ్యక్తితో, ఒక
ఆ ముఖ్య అధికారితో, ఒక గొప్ప మరి రెస్పెక్టబుల్ పర్సన్, గ్రేట్ పర్సన్, ఒక చీఫ్ పర్సన్, ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక రాజుతో, ఒక అధికారితో ఒక మాటలు మాట్లాడి తెగించి మాట్లాడాలంటేనే చాలా కష్టం. మరి దేవాది దేవునితో మాట్లాడటం అంటే చాలా కష్టమే. ఇక్కడ అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. దాని భావన ఏంటంటే తన్ను తాను తగ్గించుకుంటున్నట్టుగా చూస్తున్నాం. బుడిదలో పడి ఏదైనా బైబిల్లో కానీ మరి ఓల్డ్ టెస్టమెంట్ అంతట్లో కూడా చూస్తే ఎక్కడైనా ఒక ఉగ్రత సంభవించినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు, బాధ కలిగినప్పుడు, లేదా దేవుడే ఒక ఉగ్రతను ప్రకటించినప్పుడు, లేకపోతే శ్రమ కలిగినప్పుడు, మరి ఆ శ్రమలోంచి బయటికి రావడానికి, లేకపోతే ఒక ఏదైనా పొరపాటు చేసినప్పుడు వెంటనే తగ్గించుకొని బుడిదలో పడి, లేకపోతే ఆ గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపడేవారు. వెంటనే ఆ ప్రార్థన దేవుడు చూసి, ఆ తగ్గింపును చూసి వారి జీవితంలో వారికి రావాల్సిన ఆ కష్టాన్ని, ఆ ఉగ్రతను తప్పించేవాడు. లేకపోతే ఆ ఇబ్బందిని తప్పించి వాళ్ళని క్షమించేవాడు. వాళ్ళ తగ్గింపును చూసి ఆ ఉగ్రత తప్పించబడేది. వాళ్ళ యొక్క పాపాలని దేవుడు రిమూవ్ చేసేవాడు, క్షమించేవాడు. అక్కడికి వారిని అది దాన్ని దొర్లించి వారి కీడు కలగకుండా దేవుడు తన కృపను చూపించేవాడు. మరి న్యూ టెస్టమెంట్లో కూడా మనం బూడిద పోసుకోవాలా, బూడిదలో కూర్చోవాలంటే బూడిదలో కూర్చోమని కాదు, బూడిద పోసుకోమని కాదు, కానీ మనము దీని యొక్క భావన ఏంటంటే తగ్గింపుతో, మనం పశ్చాత్తాపముతో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలన్నీ ఆలకించి ఆ పశ్చాత్తాపాన్ని బట్టి మనల్ని క్షమిస్తాడు. మంచిదండి. ఇక్కడ చూస్తే అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎస్, ఐఎమ్ డస్ట్లకెళ్ళి తీయబడ్డ యాషెస్. నిజమే, మరి మనల్ని మంటిలోంచి, యాషెస్ లేకపోతే డస్ట్లోంచి తీశాడు. ఒకసారి గుర్తు చేసుకొని దేవునితో మాట్లాడ తెగించుచున్నాను, నేను బూడిదను ధూళిని అంటున్నాడు. నిజమే, మరి దేవునితో ఎవరు కూడా మాట్లాడలేరు, మరి తెగించి మాట్లాడలేరు. ఒకటికి 2 సార్లు మరి ఆన్సర్ ఇచ్చినప్పుడు దానికి జవాబుగా మళ్ళా దుర్లి మనం మాట్లాడలేము. చాలా కష్టం. ఒక అధికారంతోనే మాట్లాడటం కష్టం, అలాంటిది దేవదేవునితో మాట్లాడాలంటే కష్టం కదా. 10 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదు అని మరలా అడిగాను. అందుకే ఈయన బాధ అంతా, అబ్రహాం యొక్క బాధ ఏంటంటే లోతు అక్కడ ఉన్నాడు, లోతును రక్షించాల, లోతును కాపాడాల, లోతు కొరికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, అక్కడ అది ఉగ్రత సంభవిస్తుంది, ఆ ఉగ్రతకై 2 దూతలు అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా అంటున్నాడు, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైపోతే, లేదా 10 మంది తక్కువైతే, ఇలా తగ్గించుకుంటూ వస్తున్నాడు. 40 మందే కనబడితే నాశనం లేకుండా నువ్వు కాపాడవా? అతను ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడతారేమో అన్నప్పుడు ఆయన 40ని బట్టి నాశనం చేయక ఉందో అని చెప్పగా, ఇలా అనుకుంటా తగ్గించుకు 10 మంది ఉంటే అని, ఈ విధంగా ఈ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలా, ఇక్కడ లోతు కుటుంబం తప్పించబడాలని దేవుని దగ్గర ప్రాధేయపడుతూ, పశ్చాత్తాపడుతూ ఒక చక్కటి మాట అంటాడు. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. అంటే 1కి 2, 3 సార్లు మనం ప్రభుతో మాట్లాడలేం. అంటే అంత సర్వశక్తి గల దేవుడు ఏం చెప్తే అదే. కాబట్టి ప్రభుత్వం, అయ్యా నేను మాట్లాడలేకపోతున్నాను, 10 మంది నీతిమంతులు 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతా నాశనం చేయదువా? అక్కడ 45 ఉంటే అది అక్కడ దాన్ని కనబడిన నాశనం చేయదువా? ఈ విధంగా అనుకుంటూ తగ్గించుకుంటూ ప్రభు కోపడిన ఎడల నేను మాట్లాడతాను. ఒకవేళ 30 మంది కనబడుతురేమో, అక్కడ 30 మందిని బట్టి నాకు కనబడినలా నాశనము చేయనను. ఈ విధంగా ప్రభు అంటాడు, ఒక 30 మంది ఓకే నేను నాశనం చేయ, ఒకవేళ 20 మంది కనబడతారేమో, ఒకవేళ 10 మంది కనబడతారేమో. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నట్టుగా చూస్తున్నాం. నిజమే, అంటే ఇక్కడ అబ్రహాము కూడా ఏం చేస్తున్నట్టే తగ్గించుకుంటున్నాడు. ఈ యొక్క శిలువ ధ్యానములలో మరి మన జీవితంలో మనం ఎలాగుంటున్నాం? కొంతమంది చిన్న మాట అంటే అది ఎప్పటికి గుర్తుండిపోతుంది. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ మనసులో ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు, సమాధానపడరు, ప్రేమగా ఉండరు, క్షమించరు. ఇటువంటివి ఈ శిలువ ధ్యానాలలో మన జీవితాన్ని సరి చేసుకోవాలా? అంటే అవుట్వర్డ్గా, బాహ్యంగా చూడముచ్చటగా మనం ఉండొచ్చు, రంగులు లేదా వస్త్రధారణలో, లేకపోతే ఒక ఆర్థిక విషయాల్లో ఒక ఉన్నతంగా కనబడచ్చు. కానీ ఇన్సైడ్గా, ఆంతర్యంగంగా మనం చూసినట్లయితే
అయితే మరి మన జీవితంలో ఒకవేళ మరి మన జీవితంలో తగ్గింపు స్వభావం ఉందా, తగ్గింపు కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోతే ఈ యొక్క లైవ్ ద్వారా మన జీవితాన్ని మరొక్కసారి పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేయాలా. అందుకు ఇదిగో ధూళియు బూడిదనని నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అంటే తన్ను తాను ఏమవుతున్నాడంటే తగ్గించుకొని ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా చూద్దాం. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తా ఉంటే మనకు అండర్స్టాండ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎస్తేరు గ్రంథం దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే ఎస్తేరు గ్రంథం మరి 4వ అధ్యాయము ముందు 1-3 జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి ఈ యొక్క రాజు యొక్క ఆజ్ఞను బట్టి శాసనం ఏ సంస్థానానికి వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోను ఏడుపుతో రోదనముతో మునిగిన వారై అనేకులు గోనెయు బూడిదయు వేసుకుని పడి ఉండిరి. అంటే ఇక్కడ ఒక వ్యతిరేకమైన చట్టం హామాను ద్వారా రాజు ముద్రతో వేయబడినట్లుగా చూస్తున్నాం. దీనికి యూదులంతా సంహరించబడతారు పలానా దినాన పలానా టైంలో అన్నప్పుడు దీనికి వీరు తెలుసుకొని మరి వీరందరూ కూడా ఏమవుతున్నారంటే దేవుని యొక్క మరి పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. మరి రాజు గుమ్మం మీదకి వచ్చిన గోనె కట్టుకొనివాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమే సంస్థానకు వచ్చను. అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములో ఏడుపులో రోదంలో మునిగిన వారై అనేకులు గోనెయు బూడిద వేసుకొని పడి ఉండిరి. అంటే రిపెంట్ అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ నుంచి ముఖ్య ప్రార్థన ఏంటంటే ఈ పరిస్థితిలోంచి తప్పించబడాలా. నిజమే, అప్పుడప్పుడు ఇలాగా మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నిజమే మన మనవిని ఆలకిస్తాడు, తగ్గింపును చూస్తాడు, మన హృదయ తగ్గింపును చూస్తాడు. మన మనస్సు, మన హృదయం, మన అంతర్భావం, మన ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుని అలా ప్రార్థిస్తామో మరి పశ్చాత్తాపడతామో దేవుడు అక్కడ చాలా ఇష్టపడి మరి ఎటువంటి కోపాన్నైనా, ఎటువంటి ఉగ్రత అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి మరి గడ్డు సమస్య అయినా, ఎటువంటిదైనా మరి దాన్ని తప్పించగలడు. మరి యూదులు ఇప్పుడు ఒకరి చేతిలోకి వెళ్ళిపోయారు. హామాను అంటే ఆ రాజముద్రలోకి వెళ్ళిపోయి ఒక దినాన ఖచ్చితంగా వాళ్ళు ఏమైపోతారు, సంహరింపబడతారన్న సంగతి తెలుసుకొని ఇప్పుడు మొర్దెకై ఇప్పుడు ఎస్తేరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. యూదులందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విషయాన్ని తెలుసుకొని మరి మహారోదనంతో అంటే యూదులు ఉపవాసం ఉండటమే కాదు మహా దుఃఖములు ఏడుపులో రోదనములో మునిగిపోయిన వారంట. మరి సిలువ ధ్యానములో మనం కూడా మరి ప్రభు కొరకు కాదు కానీ మన కొరకే, మన పిల్లల కొరకే, మన జీవితం కొరకు, మన అంతరంగములో ఇంకా ఏమైనా స్వభావం లేదా పశ్చాత్తాపము లేనటువంటి జీవితం, ఇంకా ఒకవేళ కఠినత్వం లేదా కరుకుతనం, ఇంకా లేతే దాన్ని ఏమంటారంటే ఇక కఠిన స్వభావం, ఇటువంటివి దూరపరచుకోవాలంటే నిజమే ఈ పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇటువంటి స్థితిని తప్పించుకోవడానికి ఇక్కడ ఒక ప్రార్థన వీరు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇదే దేవుని యొక్క వాక్యములో యోబు గ్రంథం 2వ అధ్యాయం కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనను. ఇక్కడ చూస్తే మరి అక్కడక్కడ శ్రమ కలిగినప్పుడు శ్రమలో అలా బాధలో కూడా మరి ఉపవాసం ఉండి లేదా బూడిదలో ఉండి ఇక్కడ మరి యోబు కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇదే దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 40వ వచనాన్ని చూద్దాం, ఇంకా మనకి క్లారిటీ అర్థమవుతుంది. 42వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలో పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎస్, ప్రభువుకు కావాల్సింది అదే, మనం పశ్చాత్తాపడాల. ఈరోజు నీ జీవితం నీ పాపము కొరకు, నీ బలహీనత కొరకు, నీ కొన్ని వ్యసనాల కొరకు, నేను వెంటాడుతున్న నీ యొక్క మరి శరీర ఆశల కొరకు, లోకాశల కొరకు ఎంతకి పోట్లేవు బ్రదర్, బలహీనతలు పోట్లేవు అంటే ఉపవాసం ఉండి మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుని శక్తి మనల్ని తాకుతుంది, దేవునికి అభిషేకం మనం నింపివేస్తుంది, దేవునికి బలమైన ఆత్మ మన జీవితాన్ని, మన బలహీనతలు వేర్లతో పిగిలించి మనల్ని బలవంతులుగా చేస్తుంది. అంటే ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు
ఒక శ్రమ కలిగిన, ఒక శ్రమలోంచి విడుదల పొందాలనుకున్నా, లేదా దేవుడే ఒక మరి పట్టణాన్ని నాశనం చేస్తా, ఒక రాజ్యాన్ని పాడు చేస్తా, ఉగ్రత కలగ చేస్తా అన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కనికరపడి దాన్ని తప్పించేవాడు. ఇక్కడ చూస్తే యోబు చివరికి వచ్చే లోపట తను తాను ఏమిటంటే, కావున నన్ను నేను అసహించుకొని, ఇక దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. యోబుతో మాట్లాడు. మొత్తం అతనికి అర్థమైందంటే, తను తాను ఇప్పుడు అసహించుకొని, అయ్యో నేను యథార్థవంతుని అనుకున్నాను, న్యాయవంతుని అనుకున్నాను, నా స్వనీతితో నేను వెళ్తున్నాను, ఇదంతా తప్పే, ఇదంతా దేవునితో మాట్లాడిన తర్వాత తనకు టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఏమర్థమైందంటే, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. తన ఆఖరికి ఏమైపోయిందంటే, తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాప పడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, మరి ఈ విధంగా ఎప్పుడైతే మనం పశ్చాత్తాప పడతామో దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు, మన బలహీనతలు దూరపరుస్తాడు, మన వ్యాధులను స్వస్థపరుస్తాడు. మనకున్న ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా దూరపరుస్తాడు. దీనిలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, మరి దీనికి సింబల్ అంటే గుర్తు ఏంటంటే, ఇక బూడిదలో పడి మరి ప్రార్థించటం, లేకపోతే గోనె పట్ట కట్టుకోవటం, లేదా బూడిదలో కూర్డి బూడిదలో పడి, లేదా ధూళిలో పడి బూడిదలో పడి ఆ పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంటుంది. అంటే యోబు కూడా అలా చేసినట్లుగా చూస్తున్నాం. ముందు బాగానే ఉంది, గొప్పవాడిగా ఉన్నాడు. తర్వాత పోగానే తన అనేక రీతులుగా మరి తనకున్నదంతా కోల్పోయాడు. చివరికి వచ్చే లోపట తన జీవితంలో ఒకటే అంటున్నాడు, చివరికి వచ్చేలా రిపెండ్ అవుతున్నాడు. అంటే పశ్చాత్తాపముతో కూడిన ఒక ప్రార్థన కనబడుతుంది. ఈ సిలువ ధ్యానములో, ఈ 40 దినాలు, ఈ ఉపవాసములో మళ్ళా మనం అదే తప్పిదం, మళ్ళా అదే పొరపాటు, మళ్ళా అదే కోపము, అదే ద్వేషము, అదే అసూయ, అదే మరి మనలో జీవితంలో రిపీట్ అవుతున్నామంటే పశ్చాత్తాపడడానికి కూడా అర్థము లేదు. కాబట్టి పశ్చాత్తాపడి దాన్ని కన్నీరు కాచి దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ లైవ్ ద్వారా ప్రభు మీ జీవితాన్ని మరొకసారి దేవుడు తాకును గాక, బలమైన కార్యం మీ జీవితంలో జరిగించును గాక. మరి ఇదే యోబు గ్రంథం మరి 30వ అధ్యాయము దేవుని యొక్క వాక్యములు 19వ వచనాన్ని ఇక్కడ చదివితే మనకి కొంచెం అర్థమవుతుంది. ఆయన నన్ను బురదలోకి త్రోసివేసను, నేను ధూళియు బూడిదనైనట్టున్నాను. అంటే ఈ శ్రమలన్నింటిని బట్టి తను ఏమనుకుంటున్నంటే, నిజమే చాలా శ్రమలు కలిగినాయి, మరి ఆయన నన్ను బురదలోకి త్రోసెను, ధూళిలో బూడిదలోనైనట్టున్నాను అని బాధపడుతున్నట్టుగా చూస్తాం. అంటే యోబు కలిగిన శ్రమలు అటువంటివి. ఎంతో ఉన్నతంగా ఉన్నవాడు. తూర్పు దేశ ప్రాంతములో యోబు వంటి వాడు లేడు. ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. యోబు చుట్టూ దేవుని కంచె ఉన్నది. దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. యోబు మరి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. తిరిగి అదంతా కోల్పోయినప్పుడు తను మరి ఆ వ్యాధిని బట్టి, ఆ బాధని బట్టి, నిజమే నన్ను బురదలోకి త్రోసేశాడు, దేవుడు నన్ను ధూళిలో మరి మరి బూడిదను అయి ఉన్నట్టుగా చేసేసాడని తను వేదన పడుతున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ నీ శ్రమల్ని బట్టి, నీ బాధని బట్టి నువ్వు వేదన చెందుతున్నావేమో, ఈ లెంట్ డేస్ ఆఫ్టర్ అనగా ఈ 40 దినాలు మనం ఎప్పుడైతే తగ్గించుకొని పశ్చాత్తాపడి మనం ప్రార్థిస్తామో, నీ ప్రార్థనలన్నీ ఆలకించి దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఇంకా మీకు మంచిగా అండర్స్టాండ్ అవ్వడానికి కొద్దిగా చూద్దామండి. మరి దేవునికి వాక్యంలో నుంచి యోనా గ్రంథం మరి యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. చాలా చక్కటి ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని కూర్చొనెను. ఏ సంగతి విన్న తర్వాత నినెవే రాజు వినబడ్డది అంటే, యోనా మరి ఇక్కడ నినెవేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళాడు. తర్వాత ఓకే, దేవుడు తీసి చాప కడుపులో వేసి ఈ నినెవే పట్టణాన్ని, దాని దుర్గతి లేదా నాశనం కలుగుతుందని చెప్పమన్నప్పుడు, చెప్పకుండా ముందు వేరే దిక్కు వెళ్తున్నప్పుడు మరలా తిరిగి ఈ యొక్క చాప కడుపులో వేసిన తర్వాత దాంట్లోంచి ఇతను పశ్చాత్తాపడి బయటకు వచ్చి మరలా నినెవే పట్టణానికి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. నినెవే ప్రజల యొక్క మరి దుర్గతి కలుగుతుందని, నాశనం కలుగుతుందని. వెంటనే అక్కడ ఉన్నవారు ఆ సంగతి విన్నారు, ఈ ప్రవక్త చెప్పిన మాటలు విన్నారు. అవును ప్రియులారా, ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు అది దేవుని మాట, యెహోవా వాక్కును లేదా దేవుని వాక్యాన్ని ప్రవక్త ఆత్మ ద్వారా
ఇక్కడ ప్రవచిస్తూ ప్రకటిస్తూ దీనికి దుర్గతి కలుగుతుందని చెప్పినప్పుడు ఆ సంగతి రాజు మొదలుకొని చిన్నవారు వరకు విన్నారు. వినబడినప్పుడు అతడు ముఖ్యంగా ఈ దేశాధికారి, దేశానికి ఉన్న అధిపతి రాజు వెంటనే రిపెండ్ అవుతున్నాడు, తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు, పశ్చాత్తపడుతున్నాడు. చూస్తున్నాం, వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి, ఎంత అద్భుతమైన కార్యం, తను తాను తగ్గించుకుంటున్నాడు, తన రాజవస్త్రాలు తీసేశాడట. చూడండి పిల్లరా, ఒకవేళ మనుషులతో చేయించలేదు కానీ తనకు ఏమవుతున్నాడంటే ముందు సింహాసనం మీద దిగి తన వస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఏ రాజైనా, ఏ అధికారైనా, ఏ గొప్ప వ్యక్తి అయినా బూడిదలో అలా కూర్చోగలడా? చిన్న డస్ట్ లో కూర్చోడానికి 100 సార్ల ఈ డస్ట్ ఏంటి, ఇది ఏంటని దాన్ని తుతాటం అవసరమైతే దానికి వేరేగా చేస్తాం. మరి ఎంత గొప్ప రాజు, ఆ నినెవే పట్టణానికి ఆ రాజు ఆ సంగతి విన్నప్పుడు దానికి దుర్గతి కలుగుతుందని ఈ ప్రవక్త ప్రవచిస్తున్నప్పుడు వెంటనే తన రాజరికపు సింహాసనం నుండి దిగి వస్తున్నట్టుగా చూస్తున్నాం. వస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత రిపెంటెన్స్, ఎంత పశ్చాత్తాపమో మీరు చూడాలా. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మన జీవితాలు చాలా ఆశీర్వదించబడతాయి. మరియు రాజైన తాను ఆయన మంత్రులు ఆజ్ఞ ఇవ్వగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారము మానివేవలను. రాజు చెప్తున్నాడు, ఇక్కడ రాజు చెప్తున్నాడు, ఈ నినెవే పట్టణానికి వెళ్ళిన ఈ ప్రవక్త ద్వారా దుర్గతి కలుగుతుందని చెప్పినప్పుడు వెంటనే తను తగ్గించుకున్నాడు. ఈ రోజులలో ఒకవేళ దైవజనుడు, అమ్మా మీరు ఇలాగ ఉండాలా, నువ్వు ఇలా ఉండటం మంచిది కాదమ్మా, తప్పమ్మా, నీ కోపం, లేకపోతే ఇలాగ టైం టు టైం రావట్లేవు, లేకపోతే సరిగా ప్రార్థన చేసుకుంటలేరమ్మా, వాక్యాన్ని వింటలేరమ్మా, ఈ విధంగా చిన్న చెప్పండి చాలా కోపపడిపోయి మరొక మందిరం లేదా మరొక విధానములో ఆ దైవజను మీద కోపపడి దూరం అయిపోయేవారు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ అలా లేదు. దేవుని వాక్యం చూస్తే రాజు పశ్చాత్తుడై సింహాసనాన్ని వదిలిపెట్టి దిగివచ్చి, సింహాసనాన్ని దిగివచ్చి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్టలు అతను వేసుకొని బూడిదలో కూర్చున్నట్టుగా చూస్తున్నాం. తానే కాదు, మంత్రులకు ఆజ్ఞ ఇస్తున్నాడు, ప్రజలందరికీ ఇస్తున్నాడు. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తుడై లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకుంటాడేమో గనక మనం ఏది పుచ్చుకోవద్దు, మనుషులు ఏది పుచ్చుకోవద్దు. పశువులు, గాడిదలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు ఏవైతే మేత మేయకూడదని, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను, అంతేకాదు పశ్చాత్తాపడటమే కాదు, దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములు మానివేవలను. ఇది పశ్చాత్తాపానికి గుర్తు. అంటే ఉట్టి పశ్చాత్తాపమే కాదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడచి తాము చేయి బలత్కారములను మానివేయాలంట. ఈరోజు మన జీవితంలో మనం చేసే ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మారు మనసు పొందాల, వాటి నుంచి దేవుని వైపు తిరగాల. ఇంకొక విధంగా చెప్పాలంటే మన జీవితాన్ని, హృదయాన్ని, మనసును మార్చుకోవాలా. దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేవలను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకునేవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకునేవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించ ప్రకటన చేసిరి. ఎంత అద్భుతం! ఒక దిక్కు గాస్పుల్ జరుగుతుంది, ఒక దిక్కు యోనా ద్వారా ఒక ప్రకటన జరుగుతా అంటే విని రాజు ఇంకొక ప్రకటన చేయిస్తున్నాడు. ఏమని తెలుసా? పశువులేమి, సమస్తము మనుషులేమి గోనపట్ట కట్టుకోండిరా బాబు, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకోండి, ఆయన ఉగ్రత నుండి లయము కాకుండా కోపం నుండి చల్లార్చబడ్డానికి ఇలా చేద్దాం పట్టండి అని అందరికి చెప్పినట్లు చూస్తున్నాం. ఆ దూతలు నినివే పట్టణం అంతా చాటించి ప్రకటన, ఈ నినివే వారు తన చెడు నడతలు మానుకొనగా వారు చేయొచ్చు క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఓ వాట్ ఏ గ్రేషియస్ గాడ్! ఎంత కంపాషన్, ఎంత కనికరం, ఎంత కృప, ఎంత మంచితనం, ఎంత గుడ్నెస్ ఇక్కడ చూడాల. ఈ నినివే వారు తన చెడుతలను మానుకొనగా, పశ్చాత్తాపడటమే కాదు, పశ్చాత్తుడై వారికి వెంటనే రిపెంట్ అయినప్పుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తారుమారు చేస్తున్నాడు.
సేవకులు కీడుని మానేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మొదటి విషయాన్ని మనం గమనించాలా. అంటే ఈ నినెవే పట్టణస్తులను మనం చూస్తే క్లియర్గా అర్థమైపోయింది. అంటే వాళ్ళు పశ్చాత్తాపడి మనస్సు తిప్పుకొని వీళ్ళు మనసు తిప్పుకున్నప్పుడు దేవుడు కూడా తన మనసుని తిప్పుకొని వాళ్ళ మీద కోపాగ్నిని చల్లార్చుకున్నాడు. కీడు చేస్తానన్న కీడు చేయక తను పశ్చాత్తాడై వారికి చేయదలిచిన కీడు చేయక వారికి మేలు చేసినట్లుగా, మంచి చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మార్గక్రియలు విడిచిపెట్టడమే, బలాత్కారం, దుర్మార్గత ఏదైతుందో దాన్ని దూరము చేసుకోవటమే.